నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్కారం రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం రేపు 7వ తారీఖు మే నెల 2024వ సంవత్సరం మంగళవారం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు రేపు చైత్రమాస బహుళపక్ష చతుర్దశి తిథి పగలు 11:40 వరకు తదుపరి అమావాస్య తిథి అశ్విని నక్షత్రం మధ్యాహ్నం 3:32 వరకు తదుపరి భరణి నక్షత్రం ఆయుష్మాన్ యోగం రాత్రి 8:59 వరకు తదుపరి సౌభాగ్య యోగం శకుని కరణం పగలు 11:40 వరకు చతుష్పద కరణం రాత్రి 10:14 వరకు తదుపరి నాగవ కరణం ఉంటాయి నక్షత్ర వర్జం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 1:21 వరకు మరలా రాత్రి 12:21 నుండి 1:49 వరకు అమృతకాలం ఉదయం 8:59 నుండి 10:27 వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:47 సూర్యాస్తమయం సాయంత్రం 6:38 చంద్రోదయం రాత్రి తెల్లవారుజామున 5:37 చంద్రాస్తమయం సాయంత్రం 5:58 అభిజిత్ ముహూర్తం పగలు 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:13 వరకు మరలా రాత్రి 11:06 నుండి 11:50 వరకు రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుండి సాయంత్రం 5:02 వరకు గుళిక కాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:49 వరకు యమగండం ఉదయం 9 గంటల నుండి 10:36 వరకు రేపు దర్శ అమావాస్య పితృదేవతలకు తర్పణాలకు అనుకూలం రేపు శివ సన్నిధౌ స్నానం శైవ భక్తులు రేపు శివాలయాలకు దగ్గరగా ఉన్న కోనేరు లేదా నదులలో పుణ్య స్నానాలు చేయటం చాలా పవిత్ర విధిగా భావిస్తారు రేపు కృష్ణ అంగారక చతుర్దశి మంగళవారం రోజు బహుళపక్ష చతుర్దశి ఉన్న రోజుని కృష్ణ అంగారక చతుర్దశి అని పిలుస్తారు రేపు సూర్యగ్రహణం పట్టిన రోజంత పుణ్య దినమని పుణ్య నదుల్లో కానీ సముద్రంలో కానీ స్నానం చేసి యమ తర్పణం ఇవ్వటం మిక్కిలి ఫలప్రదాయమని పురాణ వచనం రేపు అన్వాదానం వైష్ణవులు ఉపవాసం ఉండి యజ్ఞం చేస్తారు సర్వార్థ సిద్ధియోగం అమృత సిద్ధియోగాలు రేపు సూర్యోదయం నుండి మధ్యాహ్నం 3:22 వరకు ఉంటాయి ఈ యోగ సమయంలో ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి అనుకూలం మంగళవారం అశ్విని నక్షత్ర కలయిక ఉండటం చేత భౌమ అశ్విని యోగం రేపు సూర్యోదయం నుండి మధ్యాహ్నం 3:32 వరకు ఉంటుంది మృత్యు భయం కంటే భయంకరమైన మహామృత్యు భయం నుండి బయటపడటానికి భక్తులు దేవి అథర్వ శీర్ష పారాయణం చేస్తారు ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ శివ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు నమస్కారం